భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప భగవతి శరణం భగవాన్ శరణం 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 అయ్యప్ప భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ పాదం దేవి పాదం భగవానే భగవతియే దేవనే దేవియే భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ పాదం దేవి పాదం భగవానే భగవతియే దేవనే దేవియే భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప భగవతి శరణం భగవాన్ శరణం 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 అయ్యప్ప భగవతి శరణం భగవాన్ శరణం 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 అయ్యప్ప తారక ప్రభుని పావన చరణం సర్వాధారం అయ్యప్ప తారక ప్రభుని ఈ మందిరం ఓపెన్ చేసి 34 సంవత్సరం అవుతుంది. ఇక్కడ కేరళ సాంప్రదాయంలో అన్ని పూజలు చక్కగా జరుగుతున్నాయి. బడి పూజలు కానీ విషు చాలా బాగా అలంకరణవంతం చేసి ఈరోజు పూజలు బాగా జరిగింది. అందరూ కూడా భక్తులు చాలా సంతోషపడుతున్నారు. భక్తులు ఎక్కువ వస్తున్నారు. మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ దే ఆర్ ఆల్ అప్రిషియేటింగ్ ది వే ది పూజాస్ were performed etc. They are all fully satisfied. Swami Sarna and we wish more and more people, devotees should flow in here. Okay. Today which time are open this temple today? Which time they are open to temple? By 4 o'clock it was opened. Okay. And today being yesterday night itself we have done the alankaras. Okay. And everything offerings were made and Okay. Today any special pujas is there? Today is Vishu. Okay. Today is Vishu. Mesha Sankramanam. Today Surya, the sun is entering into the Mesha Rashi, and that is the reason it is Mesha Sankramanam is Vishu, and it is the Krodhi Nama Samvatsaram started today in Kerala. Okay. Okay. And whereas in Andhra we have got Ugadi. Okay. Kerala Ugadi. ఓకే సార్ థ్యాంక్ యూ. స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప. ఈరోజు కేరళ ఉగాది విషు. ఈ విషు రోజున విశేషమైనటువంటి అలంకరణతో స్వామివారిని తెల్లవారు 4:30 నుండి 8 గంటల వరకు కూడా ఇక్కడ విశేష అలంకరణలో స్వామిని ఉంచుతారు. ఇవి ఉగాది అనగా యుగానికి ఆది ఉగాది. మనకి తెలుగువారికి ఉగాది ఎలాగో అలాగే కేరళకి తమిళనాడుకి కొత్త సంవత్సరాది విషు అంటారు. అందులో భాగంగా అక్కడ పండిన పంటలన్నింటినీ కూడా స్వామివారి దగ్గర పెట్టి అలాగే ధనాన్ని అలాగే మన బియ్యపు రాసులు అలాగే పప్పులు పండ్లు అన్నీ కూడా స్వామివారి ఎదుట పెట్టి వీటిలన్నింటినీ ద్వారాగా ముందు అన్నింటినీ చూస్తూ తర్వాత అలంకరించినటువంటి స్వామిని చూడడం అనేటటువంటిది కేరళ సాంప్రదాయంలో ఈ విషు రోజున జరిగేటటువంటి ప్రక్రియ. అందులో భాగంగా మరి దేవాలయం స్థాపించి 34 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ కేరళ సాంప్రదాయ ప్రకారం ఇక్కడ స్వామివారికి అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అదే రీతిలో చక్కనైన అలంకరణతో భక్తులందరికీ కూడా దర్శనాన్ని ఇచ్చేటటువంటి ప్రక్రియ కూడా జరుగుతుంది. ఇందులో ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా విషుకని అంటారు. విషుకని అంటే స్వామివారి దగ్గర పెట్టినటువంటి రూపాయి కాయిన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది.
దాన్ని విషుకని అంటారు. ఆ విషుకనిని దానికి విశేషమైన ప్రాసెస్తో ఉంది. దాన్ని తీసుకోవడం కోసం ఇక్కడ అయ్యప్ప దేవాలయ సమితి వారు 5 రూపాయల కూపన్ కూడా పెట్టారు. ఆ కూపన్ పైన చెల్లిస్తే ఒక 2 రూపాయలు 3 రూపాయలు కాయిన్స్ ఇస్తారు. దాంతోపాటు అక్షతలుగా భావించేటటువంటి బియ్యాన్ని కూడా ఇస్తారు. ఈ రూపాయి కాయిన్ని మన ఇళ్లలో ఉండేటటువంటి బీరువాలో కానీ మన వ్యాపార స్థలాల్లో కానీ పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది అనేటటువంటి నమ్మకం అనేక సంవత్సరాలుగా జరుగుతుంది. అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి అక్షంతలో కింద తీసుకుని వెళ్ళి మన బియ్యపు డ్రమ్ములో కానీ అలాగే వ్యాపారం చేసేటటువంటి ప్రదేశంలో కానీ దాన్ని ఉంచుకుంటే అది కూడా మంచి జరుగుతుంది అనేటటువంటి విశ్వాసం. అందులో భాగంగా మరి శ్రీ మణికంఠ జ్యోతి భక్త సేవా సంఘం 2003 నుంచి నేటి వరకు కూడా ఈ విశ్వరోజు జరిగేటటువంటి ప్రక్రియని చేస్తూ ఉదయాన్నే వచ్చేటటువంటి భక్తులకి ప్రసాద వితరణ కార్యక్రమాన్ని గత 21 సంవత్సరాలుగా జరుపుకున్నాం. అలాగే ఈరోజు అయ్యప్ప దేవాలయ సమితి వారు కూడా చద్ది కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి మన శ్రీ మణికంఠ జ్యోతి భక్త సేవా సంఘ సభ్యులందరూ కూడా ఉదయం నుండి వచ్చి ప్రసాద వితరణ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విశేషమైనటువంటి కృషి జరిపారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ మణికంఠ జ్యోతి భక్త సేవా సంఘ అధ్యక్షులైనటువంటి ఎన్ఆర్ వైద్యనాథరావు గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి మా అందరికి సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. స్వామి ఇచ్చేయండి అలా వరుసగా ఒక్కొక్కరికి ఇవ్వండి.